ధనుస్సు రాశి 2024 సంవత్సరం జనవరి నుంచి డిసెంబర్ నెల వరకు జరిగేటటువంటి సంవత్సర రాశి ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి నేను మీకు తెలియజేస్తున్నాను. ధనుస్సు రాశి వారు ఇంతవరకు కూడా ఏలినాటి శని జరిగిందండి అన్నారు. వీళ్ళు విముక్తులు అయిపోయారు సంవత్సరం నుంచి. కాబట్టి ధనుసు రాశి వాళ్ళు చాలా బాగున్నామండి అనుకునేటటువంటి టైంలో మనకి అర్ధాష్టమ రాహు అక్టోబర్ 30, 2023 సంవత్సరం నుంచి వచ్చింది. కాబట్టి బాధపడాల్సినటువంటి అవసరం లేదు, భయపడాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి ప్రతి రాశికి కూడా ఏదో ఒక్క గ్రహం అనేటటువంటిది బాగుండకుండా ఉంటుంది, మిగతా గ్రహాలు బాగున్నట్టు ఉంటాయి. కనీసం మినిమం ఒక గ్రహం లాభంలో ఉంటుంది, ఒక గ్రహం మైనస్లో ఉంటుంది. కాబట్టి అన్ని 12 రాశుల వాళ్ళు కూడా ఏ విధమైనటువంటి భయం పడాల్సినటువంటి అవసరం లేదు. ఇక ఈ ధనుసు రాశి వాళ్ళకి వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు స్టాండర్డ్గా ఉంటారన్నమాట. ఇక మనకి ఈ కేతువు మనకి రాజ్య స్థితిగతుడై ఉన్నాడు. కాబట్టి ధనుసు రాశి వాళ్ళకి మనకి వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో ప్రమోషన్స్ వస్తాయి. విదేశాల్లో వెళ్ళాలి అనుకునేటటువంటి వాళ్ళు విదేశాలకు వెళతారు. విదేశాల్లో కూడా మీకు ఉద్యోగ ఆఫర్లు వస్తాయి. అదేవిధంగా ఈ యొక్క అర్ధాష్టమ రాహు ప్రభావం వలన ఈ ధనుసు రాశి వాళ్ళు అనవసరమైనటువంటి లేనిపోని స్నేహాలు చేసి ఎదురింటి వాళ్ళ సమస్యలు, పక్కింటి వాళ్ళ సమస్యలు, మీ సమస్యలతో బుర్రలు పాడు చేసుకోవడం వల్ల అర్ధాష్టమ రాహు వల్ల మెంటల్ టెన్షన్ వస్తుంది తప్ప వ్యక్తిగతంగా మీకేమీ కష్టాలు లేవు. ఇక వ్యాపారాల దగ్గరకు వద్దాం. వ్యాపారాల దగ్గరికి వచ్చేసరికి ఇనుము సంబంధించినటువంటి వ్యాపారాలు, స్క్రాప్ ఐరన్ చేసేటటువంటి వాళ్ళు కూడా అపర కోటీశ్వరులు అవుతారనమాట. ఇనుము వెల్డింగ్ షాపులు, మెకానిక్ షాపులు నడిపేటటువంటి వాళ్ళు వీళ్ళంతా కూడా సొంత ఇళ్ళు కట్టి పడేశారు ఈ ధనుస్సు రాశి వాళ్ళు. కాబట్టి ఈ యొక్క రాహు ఎలక్ట్రానిక్స్ బిజినెస్లు, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ వీళ్ళు నడపకూడదు ఈ సంవత్సరం అంతా కూడా. అంటే అలాగని పని మానేసి పూర్తిగా ఇంట్లో కూర్చోమని కాదు, మేము యావరేజ్గా మీకు లాభాలు అనేటటువంటివి రావడం జరుగుతుంది. సాఫ్ట్వేర్ వాళ్ళ కొత్త ప్రాజెక్ట్స్ రావు, కాబట్టి జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని దానికి అనుగుణంగా మీరు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆన్లైన్ బిజినెస్లు అన్నీ కూడా యావరేజ్గా ఈ ధనుసు రాశి వాళ్ళు నడిపేటటువంటివి ఉంటాయి. కాబట్టి పూర్తి స్థాయిలో లాభాలు అనేటటువంటివి జరగవన్నమాట. కాబట్టి ఈ యొక్క ధనుస్సు రాశి వారికి నవంబర్ 16, 2024 సంవత్సరంలో రవి వృశ్చిక రాశిలోకి ఉండడం, ఆ తర్వాత బుధుడు వక్రించి నవంబర్ 26, 2024 సంవత్సరంలో ఉండడం వల్ల బుధాదిత్య యోగం పట్టినప్పటికీ కూడా మరి ఈ 2 నెలల్లో ప్రభుత్వం సంబంధించినటువంటి వ్యవహారాల్లో అక్టోబర్, నవంబర్ నెలల్లో ప్రభుత్వం నుంచి మీకు అనేకమైనటువంటి కష్టాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. ప్రభుత్వం ఇప్పుడు కాంట్రాక్టర్స్ ఉన్నారు, వాళ్ళ బిల్స్ అన్నీ కూడా అంతకు ముందు నెలల్లో వచ్చేస్తాయి, కానీ ఈ 2 నెలల్లో మాత్రం పెండింగ్లో ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎవరైతే కాంట్రాక్టర్లు, గవర్నమెంట్ కాంట్రాక్టర్స్, స్టేట్ గవర్నమెంట్లో అవనివ్వండి, సెంట్రల్ గవర్నమెంట్లో అవనివ్వండి, వీళ్ళు కాస్త ముందుగా ప్లాన్ చేసుకొని దానికి రెడీ అయ్యి ఉండాలన్నమాట. అలాగే ఈ యొక్క శుక్రుడు మరి మనకి బ్రహ్మాండమైనటువంటి మార్చి 31, 2024 సంవత్సరం తర్వాత ఈ యొక్క 4వ ఇంట్లో మీన రాశిలో ఉచ్చస్థితిగతుడై ఉంటాడు. కాబట్టి ఇల్లు లేనటువంటి వాళ్ళకి ఇల్లు కొంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు ఆ నెలంతా స్థలాలు కొంటారు. ఆ తర్వాత వివాహాలు కానటువంటి వాళ్ళు వివాహాలు కొంటారు. అండ్ 5వ ఇంట్లో ఉన్నటువంటి ఈ యొక్క గురుడు ఏప్రిల్ 22, 2024 సంవత్సరం లోపల మీరు ఇల్లు కొనడం జరుగుతుంది. ఇంట్లో ఏదో ఒక శుభకార్యం అనేటటువంటివి జరుగుతాయి. మీ పిల్లల వివాహాలు, మీ మనవాళ్ళ వివాహాలు, ఇలాంటివన్నీ కూడా శుభకార్యాలు జరగడానికి అవకాశాలు ఉంటాయి. ఆ తర్వాత ఏప్రిల్ 22, 2024 సంవత్సరం తర్వాత మరి షష్టమ స్థితిగతుడైనటువంటి ఈ యొక్క గురుడు మీకు ఏం చేస్తాడండి, శత్రువులపై ఆధిపత్యాన్ని మీకు తీసుకువస్తాడు. శత్రువులతో కాంప్రమైజింగ్ అవుతాయి. మీకు కోర్టు సమస్యల్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మీ కేసులు కోర్టులో హాస్టైల్ అవడానికి అవకాశాలు ఉంటాయి. అండ్ పోలీస్ స్టేషన్లో కేసులు ఉన్నటువంటి వాళ్ళంతా కూడా వీళ్ళు ఏమవుతారంటే అవుట్ ఆఫ్ కోర్టు సెటిల్మెంట్ చేసుకోవడం, లేదా పోలీస్ స్టేషన్ ప్రెమిసెస్లోనే అక్కడే మీకు కండిషనల్ బెయిల్ ఇవ్వడము, లేకపోతే అక్కడే డిసైడ్ చేసి అక్కడే కేసు క్లోజ్లో అవడము, ఇలాంటివన్నీ కూడా మీకు జరగడం జరుగుతుందన్నమాట. కాబట్టి
ఈ డిసెంబర్ నెలలోకి వచ్చేసరికి కుజుడు మీకు అష్టమ స్థితిగతుడై నీచబట్టి ఉంటాడు. కాబట్టి ఈ యొక్క 7 డిసెంబర్ 2024 సంవత్సరం తర్వాత భూములకు సంబంధించి మీకు అమ్మకాలు క్రయ విక్రయాదులు మీరు చేయకూడదు. రియల్టర్స్ బిల్డర్స్ పరిస్థితి బ్రహ్మాండంగా ఉంది. అండ్ అనేకమైనటువంటి ప్రాజెక్ట్స్లోకి ఒకేసారి స్టార్ట్ చేసిన వాళ్ళు ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత రెండో ప్రాజెక్ట్లోకి వెళ్ళండి. ఇక్కడ అక్కడ అని ఈ బిల్డర్స్ ఏం చేస్తారు, ఇక్కడ మొదలు పెడుతున్నారు అక్కడ మొదలు పెడుతున్నారు అండ్ రొటేషన్ లేక ఇబ్బందులు పాలు అవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఇక రైతుల దగ్గరికి వచ్చేసరికి ఈ రైతుల పరిస్థితి మనకి ఎలా ఉంది, బాగుండలేదు. ధనుసు రాశి వారికి పంటలు వేసినటువంటి పంటలు ఆ రేట్లు మాత్రమే మీకు రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరేం చేయాలా, కమర్షియల్ క్రాప్స్ పెంచడానికి అవకాశాలు ఉన్నాయి, పెంచుకోవాలి. మీరు అగ్రికల్చరల్ సైంటిస్టులు అగ్రికల్చరల్ ఆఫీసర్లు చెప్పేటటువంటి మాటలు వినాలా. ఇక్రిసాట్, ఐకార్ ఇలాంటి సంస్థలు చెప్పేటటువంటివన్నీ కూడా మీరు వినాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వ ఉద్యోగస్తుల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రమోషన్స్ రావడం జరుగుతుంది. అండ్ వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో రాణింపు ఉంది. ప్రైవేట్ ఉద్యోగస్తులు కూడా జీతంలో పెంపుదల కనబడుతుంది. ఆ తర్వాత ఈ మేనేజ్మెంట్ మిమ్మల్ని గుర్తించి చక్కటి కొత్త ప్రాజెక్ట్స్ ఈ ప్రైవేట్ ఉద్యోగస్తులకి ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఈ ధనుసు రాశి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బ్రహ్మాండమైనటువంటి మార్కులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. చక్కగా వాళ్ళు కోరుకున్నటువంటి విశ్వవిద్యాలయాల్లో మీకు సీట్లు రావడం ఇవన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. కాబట్టి అలాగే మనకి లాభంలో ఉన్నటువంటి కేతు గురుడు పంచమ స్థితిగతుడు ఈ కారణాల వల్ల మీరు వద్దన్నా సరే ఫారెన్ వెళ్ళిపోవడం జరుగుతుంది విద్యార్థులు. తక్కువ ఖర్చుతో కోరుకున్నటువంటి విశ్వవిద్యాలయాల్లో మీకు సీట్లు రావడానికి అవకాశాలు ఉంటాయి. ప్రభుత్వ సంబంధించినటువంటి ఉద్యోగాల్లో మీకు వెళ్ళిపోవడం జరుగుతుంది. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ రాయాల్సినటువంటి అవసరం మీకు ఉంది. అలాగే ఇళ్లల్లో మాకు గుర్తింపు లేదండి అని బాధపడేటటువంటి ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరినీ కూడా మీ ఇళ్లలో మిమ్మల్ని గుర్తించడం జరుగుతుంది. మేము వేరే చోట ఉద్యోగాలు చేస్తున్నామండి, ఉద్యోగం ఒక చోట ఇళ్ళ ఒక చోట అని బాధపడేటటువంటి వాళ్ళకి వాళ్ళ యొక్క సమస్యలు ఫుల్ స్టాప్ పడతాయన్నమాట. ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి మనం రెమెడీస్కి రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి, రాహు కిలోంపావు మినువుల్ని దానం చేయండి, పేద బ్రాహ్మణులకి దానం చేయండి. తర్వాత మినప సున్నండుల్ని తయారు చేసి పేదవాళ్ళందరికీ కూడా శనివారం నాడు పంచండి. తర్వాత రాహుకి బెజవాడ కనకదుర్గమ్మ దర్శనానికి పోండి. అక్కడ ఇంద్రకిలాద్రి పర్వతం చుట్టూ ప్రదక్షిణ చేయండి. అరుణాచలం పర్వతం చుట్టూ ఎలా చేస్తున్నారు. మరి రాహు తగ్గాలంటే అంతే, మరి పాసిఫై అవ్వాలంటే రాహు. కాబట్టి ఈ యొక్క బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క కుంకుమార్చన మీరు ఇళ్లలో చేసుకోండి. మహావిద్యల్లో ఒకటైనటువంటి బగలాముఖి అమ్మవారి హోమం చేసుకోండి, లేదా ప్రత్యంగిర అమ్మవారి యొక్క హోమాన్ని చేసుకోవడం ద్వారా మీకు ఈ సంవత్సరం అంతా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. శోభామస్తు.